వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఇవాల్టి స్పాయిలర్లోకి వెళ్తే సుమతి పూజ గదినంతా శుభ్రం చేసేసి దేవుడి దగ్గర దీపాలను కూడా సిద్ధం చేసేసి వెలిగించకుండా అలాగే పెట్టి సీతను తలస్నానం చేసి రమ్మని చెప్తుంది. సీతారాములు ఇద్దరు కూడా ఫ్రెష్ అయిపోయి అక్కడికి వస్తారు. వాళ్ళిద్దరినీ పూజ గదిలోకి తీసుకొని వస్తుంది. అదంతా చూసిన సీతారాం షాక్ అయిపోయి ఏంటత్తమ్మా ఇదంతా, ఎందుకు ఇదంతా అరేంజ్ చేశారు అని అడుగుతారు. చెప్తాను. నేను నిన్న గుడికి వెళ్ళాము కదా, అక్కడ పంతులు గారు మీరిద్దరూ కూడా కలకాలం ఇలాగే సంతోషంగా కలిసి ఉండాలి అని అంటే వచ్చే పౌర్ణమి వరకు సీత ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ దీపాన్ని వెలిగించమని చెప్పారు. అంతేకాకుండా పౌర్ణమి రోజు ఉదయమంతా మీరిద్దరూ ఉపవాసం ఉండి రాత్రికి గుడిలో నిద్ర చేయాలి అని చెప్పి పంతులు గారు చెప్పారు అని సుమతి అనగానే, అదేంటి అత్తమ్మా, మేము ఆల్రెడీ ఒక పరిహారం చేసేశాము కదా, పంతులు గారు మమ్మల్ని దీపాలు వెలిగించమని చెప్తే మేము తులసికోట దగ్గర దీపాలను వెలిగించాం కదా, అవి రాత్రి మొత్తం కూడా వెలుగుతూనే ఉన్నాయి కదా, మళ్ళీ ఈ దీపం ఎందుకత్తయ్యా అని సీత అడుగుతూ ఉంటే ఏం చెప్పాలో తెలియని విద్యాదేవి చాలా ఆలోచనలో పడిపోతూ ఉంటుంది. అంతటితో ఇవాల్టి స్పాయిలర్ అయిపోతుంది. నా సీరియల్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, గివ్ 1 లైక్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.